Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు Greedytech తెలుగు. అండ్ ఈ వీడియోలో Realme 11 Pro ఫోన్ని అన్బాక్స్ చేస్తాను, అలాగే కంప్లీట్ రివ్యూ కూడా ఇస్తాను. యాక్చువల్గా నా దగ్గర ఫోన్ వచ్చి 4-5 డేస్ కన్నా ఎక్కువే అవుతుంది. 4-5 డేస్ నుంచి వాడాను. అండ్ సో అన్బాక్సింగ్ అనేది జస్ట్ నామకే వస్తేలాగా జస్ట్ ఒకసారి చూసుకోండి, తర్వాత రివ్యూకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి ప్రైసింగ్ చూద్దాం. ఈ ఫోన్ వచ్చేసి మనకి 3 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 24,000 రూపీస్. దాంట్లో మనకి 8GB ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్పేస్ ఉంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి జస్ట్ 1000 రూపీస్ ఎక్కువ, 25,000కి 8GB ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్పేస్ ఉంది. అండ్ ఫైనల్ వేరియంట్ వచ్చేసి 28,000 రూపీస్ అండ్ దాంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ ఉంది. ఇక కలర్స్ వచ్చేసరికి దీంట్లో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి: సన్ రైజ్ బేజ్, ఓఎస్ఎస్ గ్రీన్ అండ్ ఆస్ట్రల్ బ్లాక్. అయితే మన దగ్గర సన్ రైజ్ బేజ్ కలర్ ఉంది విత్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్, ఆ 25,000 రూపీస్ వేరియంట్. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి బాక్స్ ఫ్రంట్లో బ్రాండింగ్ ఉంది, అలాగే ఫోన్ పేరు కూడా ఉంది. బ్యాక్ సైడ్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, ప్రైసింగ్ ఇన్ఫర్మేషన్, షిప్పింగ్ ఇన్ఫర్మేషన్, బ్లా బ్లా బ్లా. అండ్ అన్బాక్స్ చేద్దాం ఫస్ట్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి ఒక స్మాలర్ బాక్స్ ఉంది, తర్వాత ఫోన్, 80 వాట్స్ ఛార్జర్, USB Type-C ఛార్జింగ్ కేబుల్. ఈ బాక్స్ లోపల మనకి డాక్యుమెంటేషన్ ఉంది, అలాగే సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్. మన దాంట్లో అయితే లేదు, ఇది ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, తీసేసినట్టున్నాడు మాడు. ఎనీవే, సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్ అయితే వస్తుంది మనకి. దాని తర్వాత ట్రాన్స్పరెంట్ సిలికాన్ కేస్ కూడా ఉంది. సో ఇప్పుడు ఫోన్ చూద్దాం. ఇది వచ్చేసి ఫోన్స్ ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి ఫోన్ బ్యాక్ లుక్. సో ఫస్ట్ వచ్చేసి ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుందాం. మనకి ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ ఒక వీగన్ లెదర్ ఫినిష్తో వచ్చింది, లైక్ ఒక ప్లాస్టిక్ బ్యాక్ ప్యానల్ పైన వీగన్ లెదర్ ఫినిష్ ఉంది. ఇది వచ్చేసి సన్ రైజ్ బేజ్ కలర్, చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా చాలా ప్రీమియం ఫీల్ ఉంది, లైక్ సాఫ్ట్ లెదరీ టచ్ ఉంది, డిజైన్ లెదర్ వాడినట్టే ఉంది. సో ప్రీమియం లెవెల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక టాప్లో వచ్చేసరికి మనకి సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. దీంట్లో 2 కెమెరాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి 100 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. దాని తర్వాత ఒక 2 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇచ్చారు పోర్ట్రేట్ షాట్స్ కోసం. వైడ్ యాంగిల్ కెమెరా అయితే లేదు ఈ పర్టికులర్ మోడల్లో. దాని తర్వాత కింద బ్రాండింగ్ అయితే ఉంది. ఇక ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఒక 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఇచ్చారు విత్ కర్వ్డ్ సైడ్స్. సో చూడడానికి అయితే సూపర్ ప్రీమియంగా ఉంది. ఈ డిస్ప్లేలో మనకి 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది, 93.65% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది, అలాగే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 950 nits, HDR10+ సపోర్ట్ కూడా ఉంది. అండ్ టాప్లో మనకి పంచ్ హోల్ డిజైన్ ఉంది. దాంట్లో మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. అండ్ బాటమ్ సైడ్స్ చూసారు కదా, మొత్తం బెజిల్స్ అయితే చాలా స్లీక్గా ఉన్నాయి. సైడ్స్ ఆబ్వియస్లీ కర్వ్ అయ్యాయి కాబట్టి సైడ్స్లో బెజిల్స్ లేనట్టేగా ఆల్మోస్ట్. ఎనీవే, సైడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఇచ్చారు. బటన్స్ మంచి ఎలివేషన్ ఉంది, అలాగే నైస్ క్లికీ ఫీల్ కూడా వస్తుంది వాడినప్పుడు. టాప్ సైడ్లో మనకి సెకండరీ స్పీకర్ ఉంది, అలాగే సెకండరీ మైక్ కూడా ఇచ్చారు ఫర్ నాయిస్ క్యాన్సిలేషన్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. అండ్ బాటంలో సిమ్ కార్డ్ ట్రే ఉంది. ఇందులో మనకి డ్యూయల్ నానో సిమ్ స్లాట్స్ ఉన్నాయి, SD కార్డ్ ఆప్షనే లేదు. దాని తర్వాత మనకి ప్రైమరీ మైక్ ఉంది, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ స్పీకర్ గ్రిల్. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.7 mm అండ్ వెయిట్ వచ్చేసి 191 grams. ఇవైతే బేజ్ కలర్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ స్పెక్స్ అనమాట. అదే మీరు ఆస్ట్రల్ బ్లాక్ తీసుకుంటే మనకి లెదర్ ఫినిష్ రాదు ఈ బ్లాక్లో. దాని థిక్నెస్ వచ్చేసి 8.2 mm అండ్ వెయిట్ వచ్చేసి 185 grams. ఇక మిగిలిన స్పెక్స్ చూసుకుందాం. పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో Dimensity 7050 5G ప్రాసెసర్ యూజ్ చేశారు విత్ Mali G68 GPU, up to 12GB of RAM and 256GB of storage. ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ నే సపోర్ట్ చేస్తుంది. కానీ చూసారు కదా, మనకి బాక్స్ లో అయితే 80 వాట్స్ ఇచ్చారు. అండ్ యాక్చువల్ గా కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 50% ఆఫ్ ఛార్జ్ 18 minutes లో అవుతుందన్నారు. కానీ మన టెస్టింగ్ లో మాత్రం ఇంకా ఫాస్ట్ గానే ఛార్జింగ్ అయింది. అవన్నీ మీకు రివ్యూ పార్ట్ లో చెప్తాను. ఇక ఫైనలీ కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి మనకి డ్యూయల్ నానో సిమ్స్ ఉన్నాయి, SD కార్డ్ ఆప్షన్ లేదు, 5G సపోర్ట్ ఉంది. ఇవి వచ్చేసి 5G బ్యాండ్స్, Wi-Fi 6 ఉంది, అలాగే బ్లూటూత్ వర్జన్ 5.2 కూడా ఉంది. నెక్స్ట్ ఇక సెన్సార్ విషయానికి వచ్చేసరికి మనకి అన్ని బేసిక్ సెన్సర్స్ ఉన్నాయి, అలాగే ఈ ఫోన్లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. సో బేసికలీ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్తో కంపేర్ చేస్తే బేసికలీ అన్నీ అయితే ఉన్నాయి. ఏం మిస్ అవుతుందని మళ్ళీ చూద్దాం. సో ఫోన్ ఆన్ చేసాక ఇది వచ్చేసి హోమ్ స్క్రీన్, కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, కానీ అది మనం తర్వాత అన్ఇన్స్టాల్ లేదా డిసేబుల్ చేసేసుకోవచ్చు. యాప్ డ్రార్, ఇది వచ్చేసి నోటిఫికేషన్ ప్యానల్ అండ్ సెట్టింగ్స్ పేజ్, అబౌట్ పేజ్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ఫోన్ వచ్చేసి Realme UI 4.0 రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ Android 13. Realme 4.0 అన్నారు కానీ ఇది సేమ్ కలర్ OS లానే ఉంది. అండ్ OS అప్డేట్స్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో 2 years ఆఫ్ OS అప్డేట్స్ ఇస్తారు Realme వాళ్ళు, అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. సూపర్ అయితే అని చెప్పాను కానీ పర్లేదు, ఇట్స్ గుడ్ ఇనఫ్. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ 231GB ఆఫ్ స్పేస్ ఉంది ఫర్ యూజర్ యాప్స్ అండ్ యూజర్ డేటా. అండ్ ఆ 8GB ర్యామ్లో నుంచి 4.38GB ర్యామ్ ఉంది ఫ్రీ రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇక ఇది వచ్చేసి కెమెరా ఇంటర్ఫేస్.
రెగ్యులర్ రియల్మీ ఓపో ఫోన్స్ లానే ఉంది, పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏం లేదు. ఎక్స్ట్రా 100 MP మోడ్ ఉంది, దీంట్లో మనకి 100 MP కెమెరా ఉంది కదా దానికోసం. ఫ్రంట్ కెమెరా ఇంటర్ఫేస్ కూడా చాలా సిమిలర్గా ఉంది. కెమెరాస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం మన కెమెరా రివ్యూ అయితే చూడండి. నెక్స్ట్ ఇక రివ్యూ పార్ట్కి వచ్చేసరికి ఈ ఫోన్లో మంచివి అయితే ఏవైతే ఉన్నాయో గుడ్ థింగ్స్ వాటి గురించి ఫస్ట్ చూసేసి కొంచెం డిసప్పాయింట్మెంట్ లేదా నెగిటివ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి లాస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డిజైన్ అండ్ బిల్డ్లో అయితే లిటరలీ టాప్ నాచ్ ఫోన్ అని చెప్పొచ్చు. లైక్ అండర్ 25,000 రూపీస్ ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ ఉన్న ఫీల్ కానీ లుక్స్ ఉన్న ఫోన్ అయితే ఇదే. సో మీకు ఒక మంచి గుడ్ లుకింగ్ ఫోన్ కావాలి, ఇదైతే నంబర్ 1 చాయిస్. బీచ్ కలర్ చూడ్డానికి లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది అండ్ మీరు కేస్ లేకుండా కూడా వాడచ్చు. ఆ వీగన్ లెదర్ ఫినిష్ ఉండడం వల్ల మంచి గ్రిప్ కూడా ఇస్తుంది అండ్ మనం పులిహోరలు తినేసి పట్టేసుకుంటే మరకలంటే ఛాన్స్ ఉన్నాయి. సో నేనైతే ఏమంటానంటే రెగ్యులర్గా కేస్తో వాడండి, అండ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ ఉంటే మాత్రం కేస్ తీసేసి మంచి స్టైలిష్గా వాడచ్చు. ఎనీవే డిజైన్ అండ్ బిల్డ్ అయితే చెప్పగా చాలా ప్రీమియం ఉంది. ఆ 3D కర్వ్ డిస్ప్లే ఉండడం వల్ల కూడా ఇంకా ప్రీమియంనెస్ యాడ్ అవుతుంది. లైక్ మీరు 20,000 30,000 ఫోన్స్ ఏవి తీసుకున్నా కానీ ఫ్లాట్ డిస్ప్లేస్ వస్తాయి, గ్లాస్ బ్యాక్ ప్యానల్స్ అవన్నీ ఉంటాయి, ఫైబర్ గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ. సో వాటన్నిటితో కంపేర్ చేస్తే మీ చేతిలో ఆ ఫోన్ చూస్తే ఆ ప్రీమియంనెస్ అయితే తెలుస్తుంది. లైక్ మంచి కాస్ట్లీ ఫోన్ వాడుతున్నాడు అని అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం, వీగన్ లెదర్ అని అందరూ వాడతారు కానీ ఈ క్వాలిటీ అయితే లిటరలీ టాప్ నాచ్. నేను నార్జో 16 ఇంకా వాడలేదు కానీ ఐక్యూ నియో 7 Pro చూసాను, అది కూడా వీగన్ లెదరే. కానీ దీంట్లో వచ్చిన సాఫ్ట్ టచ్ నియో 7 Proలో అయితే రాలేదు. మళ్ళీ ఐక్యూ 11లో ఉన్న సాఫ్ట్ టచ్ లైక్ వీగన్ లెదర్ ఫినిష్ అయితే అది కూడా ప్రీమియంగానే ఉంది. సో బిల్డ్ క్వాలిటీ ఓవరాల్ క్వాలిటీ అయితే లిటరలీ టాప్ నాచ్. నెక్స్ట్ ఇక హార్డ్వేర్ డిపార్ట్మెంట్లో మనకి చెప్పాను కదా అన్ని సెన్సర్స్ అయితే ఉన్నాయి అండ్ దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. లైక్ ఇన్స్టెంట్లీ అన్లాక్ చేస్తుంది. మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది, అది కూడా బాగా పనిచేస్తుంది. ఆటో బ్రైట్నెస్ సెన్సర్ కూడా బాగా పనిచేస్తుంది. సన్లైట్ ఎలిజిబిలిటీ డిస్ప్లే కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఇది ఈ ఫోన్ది హైలైట్ అని చెప్పొచ్చు. లైక్ అండర్ 25,000 రూపీస్ మనకి 3D కర్వ్ డిస్ప్లే వస్తుంది, లైక్ ఫ్లాగ్షిప్ ఫీచర్ అది. సో ఈ డిస్ప్లే చూడడానికి ప్రీమియంగా ఉంటుంది అండ్ మీరు దీంట్లో వీడియోస్ చూసినప్పుడు ఆ కర్వ్ ఉండడం వల్ల పైన కింద లైక్ మీరు ల్యాండ్స్కేప్లో వీడియోస్ చూస్తే టాప్ అండ్ బాటంలో బెజిల్ లేని ఫీల్ వస్తుంది, కొంచెం మంచి ఇమర్సివ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకా ఆడియో విషయం చెప్పలేదు, దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫోన్లో వీడియోస్ ఎక్కువగా చూసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ AMOLED డిస్ప్లే కాబట్టి ట్రూ బ్లాక్స్ ఉంటాయి, కలర్స్ కొంచెం సాచురేటెడ్గా ఉండి చూడడానికి ప్లీజింగ్గా ఉంటాయి. సో వన్స్ అగైన్ డిస్ప్లే టాప్ నాచ్. ఆబ్వియస్లీ ఇంకా బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటే బాగానే ఉండేది, కాబట్టి 25,000 రూపీస్ కాబట్టి ఓకే. ఓవరాల్గా డిస్ప్లే కూడా టాప్ నాచ్. నెక్స్ట్ ఇక ఆడియో డిపార్ట్మెంట్లో చెప్పాను కదా దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు విత్ డాల్బీ అట్మాస్. సో ఈ ఆడియో ప్రివ్యూ అయితే చూడండి. సో చూసారు కదా స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా ఉన్నాయి. సో మీరు ఇయర్ ఫోన్స్ లేకుండా వీడియోస్ నార్మల్గా ఫోన్లోనే చూస్తున్నట్టయితే ఆ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని చాలా ఎన్హాన్స్ చేస్తాయి. అండ్ మ్యూజిక్ ఎక్కువగా వినే వాళ్ళకి డాల్బీ అట్మాస్ కూడా ఉంది, అది కూడా ఆడియో ఎన్హాన్స్ని చేస్తుంది. సో వన్స్ అగైన్ ఆడియో డిపార్ట్మెంట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. ఫైనలీ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ వాళ్ళు చెప్పిన స్పీడ్స్ కన్నా ఫాస్ట్గా ఉన్నాయి. సో మేము చేసిన టెస్ట్లో అయితే 5 minutesలో 25% ఛార్జ్ అయింది, లైక్ 0 to 25%. 10 minutesలో 53% ఛార్జ్ అయింది, 15 minutesలో 80% ఛార్జ్ అయిపోయింది. అండ్ వన్స్ 80% రీచ్ అవ్వగానే ఛార్జింగ్ స్పీడ్ డ్రాస్టిక్గా పడిపోయింది. లైక్ 80% అయ్యాక మళ్ళీ మాకు 53 minutes పట్టింది ఫోన్ని కంప్లీట్ ఛార్జ్ చేయడానికి. 80 to 100 అవ్వడానికి రఫ్లీ హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో చూసారుగా ఛార్జింగ్ స్పీడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి. సో అది ఎందుకంత ఫాస్ట్గా ఛార్జ్ అయింది అయితే మాకైతే తెలియలేదు. అది 67 watt స్పీడ్లో అయిందా 80 watt స్పీడ్లో అయిందో తెలియదు కానీ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే ఇవి. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది, కావాలంటే మీరు అది చెక్ చేసుకోవచ్చు. సో ఛార్జింగ్ స్పీడ్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ మీరు లిటరలీ ఫోన్ లో బ్యాటరీ ఉన్నప్పుడు అలా పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇల్లంతా తిరిగి వచ్చేసేసరికి అది ఫుల్ ఛార్జ్ కూడా అయిపోతుంది. ఫుల్ అంటే 80% అయితే ఈజీగా రీచ్ అయిపోతుంది. స్క్రీన్ ఆన్ టైం కూడా చాలా బాగుంది. లైక్ మీకు ఈజీగా 6 to 7 hours ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం వస్తుంది డిపెండింగ్ ఆన్ యువర్ యూసేజ్. మీరు గేమ్స్ ఆడరు, రెగ్యులర్ యాప్స్ యూజ్ చేస్తున్నారంటే 7 to 8 hours కూడా స్క్రీన్ ఆన్ టైం వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈజీగా అయితే ఎంటైర్ డే అయితే వచ్చేస్తుంది. మీరు గేమ్స్ ఆడతాను అంటే అది మేబీ 5 hours 6 hours వరకు రావచ్చు, బట్ స్టిల్ మీకు ఎంటైర్ డే అయితే వాడుకోవచ్చు వితౌట్ ఎనీ ఇష్యూస్. మేము బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా చేసాము. సో రఫ్లీ 2 hours మూవీ ప్లే చేసినప్పుడు జస్ట్ 20%
8% బ్యాటరీ యూజ్ అయింది. సో ఆ లెక్క మీరు ఈజీగా 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఫోన్లో మనకి ఇంకా ఛార్జింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ సాఫ్ట్వేర్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఇది కూడా దీంట్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పేరుకి ఇది రియల్మీ 4.0 కానీ బేసిక్ ఫౌండేషన్ మొత్తం కలర్ ఓఎస్ నుంచే తీసుకున్నారు. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ థింగ్. మొత్తం యూఐ మొత్తం చాలా స్మూత్ గా ఉంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి. లైక్ వాడుకునే ఫీచర్స్ చాలా ఉన్నాయి. అది జెస్చర్స్ కానివ్వండి, డబుల్ ట్యాప్ టు వేక్ కానివ్వండి, అలాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి. యాప్స్ ని లాక్ చేసుకోవచ్చు. బేసికలీ OnePlus 11 లాంటి ఫోన్లో ఉన్న ఫీచర్స్ మాక్సిమం అన్ని ఈ ఫోన్లో కూడా ఉన్నాయి. సేమ్ ఓఎస్ ఉండడం వల్ల బెనిఫిట్ అది. బేసికలీ ఇప్పుడు మీరు OnePlusలో కూడా ఇదే ఓఎస్ చూస్తారు. అదే సిమిలర్ లుకింగ్ ఓఎస్, కానీ అది OnePlusలో వేరే పేరుతో ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే దీనిలో చాలా ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మినీ విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు, స్ప్లిట్ స్క్రీన్ మోడ్ ఓపెన్ చేసుకోవచ్చు ఈజీగా. దానికి జెస్చర్స్ ఉన్నాయి, 3 ఫింగర్ స్క్రీన్ షాట్ జెస్చర్స్ ఉన్నాయి. సో ఇలా వేరే ఫోన్స్లో కూడా ఉంటాయి, కానీ వాటితో కంపేర్ చేస్తే దీంట్లో ఇంకెక్కువగా ఉన్నాయి. లైక్ వాడుకునే ఫీచర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ అయితే చాలా బాగుంది. బ్లోట్వేర్ ఉంది, అది డిసేబుల్ చేసుకోవాల్సిందే, దానికి ఇంకో ఆప్షన్ అయితే లేదు. ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం నెగిటివ్ లేదా స్లైట్లీ డిసప్పాయింటింగ్ స్టఫ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. దీంట్లో మనకి MediaTek 7050 5G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ మంచిదే. ఈ సెగ్మెంట్లో ఇట్ ఆఫర్స్ గుడ్ పర్ఫార్మెన్స్, కానీ ఇది అందరి కోసం కాదు. లైక్ మీరు రెగ్యులర్ యూజర్ అనుకోండి, పర్ఫార్మెన్స్ మోర్ దాన్ సఫిషియంట్. నేను చెప్పాను కదా, 4-5 డేస్ యూజ్ చేశాను, కంప్లీట్ స్మూత్గా ఉండే. యాప్ స్విచ్చింగ్ కానీ, యాప్ మెమరీ మేనేజ్మెంట్ కానీ అంతా బాగుండే. సో పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. కానీ ఒకవేళ మీరు గేమర్స్ అనుకోండి, మీరు కాల్ ఆఫ్ డ్యూటీ, PUBG, BGMI ఇలాంటి గేమ్స్ హెవీగా ఆడాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ నాట్ ద బెస్ట్ ఫోన్ ఫర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D కర్వ్ ఉండడం వల్ల గేమింగ్కి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. అంటే ఆ కర్వ్ ఉండడం వల్ల కొన్ని ప్లేసెస్లో యాక్సిడెంటల్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీరు టచ్ చేద్దాం అనుకున్నప్పుడు సరిగ్గా టచ్ అవ్వకపోవచ్చు. ఎనీవే 3D స్క్రీన్స్ గేమర్స్కి అంత సూటబుల్ కూడా కాదు. అదొక డిసడ్వాంటేజ్. మీదకెళ్ళి పర్ఫార్మెన్స్ కూడా ఇట్ డజంట్ ఆఫర్ గ్రేట్ పర్ఫార్మెన్స్. గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ నార్మల్ యూజర్, కానీ గేమర్స్కి అయితే ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి వేరే మంచి ఫోన్స్ ఉన్నాయి. సో మీరు గేమర్ కాదు, నార్మల్ యూజర్ అయితే పర్ఫార్మెన్స్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇట్ ఆఫర్స్ గుడ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇక కెమెరాస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ అయితే శాంపుల్ షాట్స్ చూద్దాం. కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు అనిపిస్తాయి కొన్ని షాట్స్లో, ఎస్పెషలీ డైనమిక్ రేంజ్ ఉన్న చోట్లలో గ్రీన్స్ కొంచెం ఓవర్ సాచురేట్ అయినట్టు కనిపిస్తాయి. అదే మీరు క్లోజ్అప్ షాట్స్లో గ్రీన్స్ నార్మల్గానే కనిపిస్తాయి. ఓవరాల్గా అన్ని ఫొటోస్ కూడా లైక్ ప్రైమరీ కెమెరాతో తీసినాయి, కానీ సెల్ఫీస్ కూడా నార్మల్గా ఉండే ఫొటోస్ కన్నా కొంచెం బ్రైట్గా కనిపిస్తున్నాయి. అదే ఓవర్ ఎక్స్పోజ్ అని చెప్పా కదా, కొంచెం ఓవర్ ఎక్స్పోజ్గా కనిపిస్తున్నాయి. స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ రీసెంట్ అప్డేట్తో అనుకుంటా కొంచెం కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగానే అయింది. స్టిల్ కొంచెం ఓవర్ ఎక్స్పోజ్లా కనిపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓవరాల్ కెమెరాస్ అయితే బాగానే ఉన్నాయి. దే ఆర్ డెఫినెట్లీ యూజబుల్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 1080p రెజల్యూషన్లో రికార్డ్ చేసిన వీడియో. ఇది స్టాండర్డ్ స్టెబిలైజేషన్తో ఉంది. సో మరి అంత స్టేబుల్గా అయితే అనిపించట్లేదు, కానీ ఫుటేజ్ కూడా స్లైట్లీ ఓవర్ ఎక్స్పోజ్గా ఉంది. అండ్ డైనమిక్ రేంజ్ అయితే బాగానే ఉంది. కలర్ రిప్రొడక్షన్ కూడా బాగానే ఉంది. కొంచెం ఫోకస్ హంటింగ్ ఉంది, కానీ ఇట్స్ మేనేజబుల్. నెక్స్ట్ ఇది వచ్చేసి వన్స్ అగైన్ 1080p రెజల్యూషన్లో రికార్డ్ చేసాం విత్ అల్ట్రా స్టేబుల్ ఆన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం ఫుటేజ్ క్రాప్ అయింది, బట్ స్టెబిలైజేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. డైనమిక్ రేంజ్ అండ్ కలర్ రిప్రొడక్షన్ వన్స్ అగైన్ బాగానే ఉన్నాయి. అండ్ వన్స్ అగైన్ ఫోకస్ హంటింగ్ కూడా ఉంది, బట్ వెరీ స్లైట్లీ. నా ఇది వచ్చేసి 4K వీడియో. దీంట్లో స్టెబిలైజేషన్ అయితే మరి అంత బాగాలేదు. దీంట్లో మనకి అల్ట్రా స్టేబుల్ మోడ్ లాంటి ఫీచర్ అయితే ఏం లేదు. బిసైడ్స్ దాట్ రెస్ట్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. లైక్ డైనమిక్ రేంజ్ బాగానే ఉంది, కలర్ రిప్రొడక్షన్ కూడా బాగానే ఉంది. మీరు ట్రైపాడ్ లాంటిది ఏదైనా వాడితే మీకు స్టేబుల్ ఫుటేజ్ వస్తుంది. నెక్స్ట్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఫుటేజ్ అయితే కొంచెం స్లైట్లీ ఓవర్ ఎక్స్పోజ్డ్గా ఉంది. కలర్స్ కూడా 100% యాక్యురేట్ అని చెప్పను, కానీ బాగానే ఉన్నాయి కలర్స్. మనం కొంచెం పోస్ట్ ప్రాసెసింగ్లో, వీడియో ఎడిటింగ్లో ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఫుటేజ్ చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ విత్ అల్ట్రా స్టేబుల్ స్టెబిలైజేషన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, విత్ అల్ట్రా స్టేబుల్ స్టెబిలైజేషన్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఫుటేజ్ ఈజ్ మచ్ మోర్ యూజబుల్. అండ్ వన్స్ అగైన్ ఫుటేజ్ ఓవర్ ఎక్స్పోజ్గా ఉంది స్లైట్లీ. కలర్స్ స్లైట్లీ ఫేడెడ్గా కనిపిస్తున్నాయి, బట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిందన్నా కదా, సో దానివల్లనే ఓవరాల్గా ఫుటేజ్ అయితే వాడుకోవచ్చు, బాగానే ఉంది. సో గైస్, టు కంక్లూడ్, అరౌండ్ 25,000 రూపీస్ మీరు ఫోన్ కొనాలనుకున్నట్టయితే, మీకు ఒక ప్రీమియం ఫోన్ కావాలి, గుడ్ పర్ఫార్మెన్స్ కావాలి, లైక్ మీరు ఒక నార్మల్ యూజర్, మీకు గుడ్ పర్ఫార్మెన్స్ కావాలి, గుడ్ డిస్ప్లే, డ్యూయల్ స్పీకర్స్, ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్, ద బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ డిజైన్, గుడ్ స్పీకర్స్, గ్రేట్ బ్యాటరీ లైఫ్, ఇవన్నీ కావాలనుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా Realme 11 Pro తీసుకోవచ్చు. ఈ ఫోన్ మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రీమియంనెస్. సో మీ టార్గెట్ అదైతే బ్లైండ్గా కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాట్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. సీ యూ నెక్స్ట్ టైం.